మన కొత్త నావల్లో 10వ భాగం. 9వ భాగంలో ప్రభాకరం ఉద్యోగం పని మీద క్యాంపుకు వెళ్తాడు. నీలని కస్తూరమ్మ గారు అట్టే పెట్టుకుందాం 4 రోజులు మా ఇంటి దగ్గర అని చెప్పింది అని గౌరీతో చెప్తాడు. గౌరీ పర్వాలేదన్నయ్య నేను వెళ్ళను అంటుంది. ఇక ఇప్పుడు శ్రీపతి కూడా ఊరెళ్ళాడు. సుందరం గారు ఒక్కరే ఉన్నారు. నళిని కంగారు పడింది. ఎక్కడికి వెళ్ళాడు మామయ్య అని అడిగింది. వాడికి అనుకున్నది జరగకపోతే చిరాకమ్మా. చెప్పాను కదా, అనుకున్నది ఆలస్యమైనందుకే చిరాకు పడుతున్నాడు. పోనీ అలా తిరిగి వస్తుంటే ఆ చిరాకు మర్చిపోతాడు. ఒంటరిగా వెళ్ళే అలవాటు లేదు కదా. అక్కడ స్నేహితులు ఉంటారు కదా. సరదాగా గౌరీని తీసుకెళ్దాం అనుకున్నాడు. ఏం గౌరీ ఈ మధ్య వాడితో వెళ్ళడం లేదు అని అడిగాడు. 2 సార్లే వెళ్ళలేదు, తలనొప్పని. మొన్న వెళ్ళిందిగా. యాక్సిడెంట్ అయిందట కదా అంది నళిని. 4 రోజులు ఇంటికెళ్ళి వస్తానని వెళ్ళాడు. అసలు నేను వెళ్ళాల్సిన పని ఉంది. వాడు వెళ్ళిపోవడంతో ఇక్కడ ముఖ్యమైన పని మీద ఒకరిని కలవాలి. అందుకు నా ప్రయాణం మానుకున్నాను. ఏమిటో అనుకున్నది మనకున్నది చాలురా అంటే వినకుండా ఈ తలనొప్పి పెట్టుకున్నాడు. నాకు ఉండడానికి కుదరడం లేదు. అనుకున్నవి వెంటనే అవవు ఆయన దిగులుగా చిరాగ్గా అన్నాడు. నళిని చాలాసేపు మాట్లాడుతూ కూర్చుని గౌరీ వెళ్ళిపోతానంటోంది. వచ్చి చాలా రోజులైందని. అమ్మని చూడాలని ఉందట అని క్షణం ఆగి మళ్ళీ అంది. మామయ్య నీకిష్టమే అన్నావు. శ్రీపతి అభిప్రాయం కనుక్కొని మనం ఒక అంగీకారానికి వస్తే అమ్మ సంతోషిస్తుంది అని అంది. నీకు నమ్మకం లేదా ఆయన నళినిని సూటిగా చూస్తూ అడిగాడు. అదేం మాట మావయ్య, నీ మాట నమ్మకపోవడమా? అలా ఎప్పుడూ అనుకోకు. తాంబూలాలు ఇచ్చేసుకుంటే అమ్మ బెంగ తీరుతుంది. గౌరీ పెళ్లి దిగులే ఆవిడని కృంగదీస్తోంది అంది. మీ ఆయన్ని రాని, ఈలోపు శ్రీపతి వస్తాడు. శ్రీపతి రాగానే వాడితో చెప్పి మీ అమ్మని అన్నయ్యలని రమ్మని ఉత్తరం రాద్దాం. తాంబూలాలు పుచ్చేసుకోవచ్చు. శ్రీపతి నా మాట కాదండు. ఈ రోజుల్లో పిల్లలకు అన్నీ చెప్పాలి. వాళ్ళకు ఉత్తరం రాస్తారా, ఫలానా రోజు తాంబూలాలని చెప్తే మంచిది అని అన్నాడు. నళిని సంతోషం అంతా ఇంత కాదు. చాలా సంతోషం మావయ్య అంది సంతోషంగా. నళిని వస్తూనే గౌరీ అంటూ కేక పెట్టింది. తన ప్రయాణం అని తెలియని గౌరీ మామూలుగానే ఉంది. శ్రీపతి అలిగి ఊరు వెళ్ళిపోయినందుకు దిగులుగా ఉందంతే. ఏమిటక్క అంటూ వచ్చింది. నీ అదృష్టం ఇప్పుడు బయటపడిందే. మీ బావగారు రాగానే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నాడు మావయ్య అని చెప్పింది. గౌరీ నమ్మలేనట్లు చూసింది. మరి బావలేడుగా అంది. 4 రోజుల్లో వస్తాడుట. శ్రీపతితో మాట మాత్రం చెప్పి అన్నయ్యలని అమ్మని రమ్మనమని రాద్దామన్నాడు సంబరంగా చెప్పింది. మావయ్య ఎప్పటికీ తేల్చుకోలేకపోతుంటే నిజంగా భయపడ్డాను. తాంబూలాలు పుచ్చుకోకుండా కలిసి తిరిగితే నలుగురు 4 రకాలుగా అంటారు. పోనీలే, ఈ వార్త వినగానే అమ్మ ఎంత సంతోషిస్తుందో అంది. నళిని సంతోషంగా చెప్తుంటే గౌరీ ఆనందంగా వింటోంది. నళిని సుందరం గారిని భోజనానికి హోటల్కి వెళ్ళడానికి వీల్లేదంది. ఆయన కుదరదన్నాడు. వాడు ఇలా వచ్చాడంటే నేను అలా బండెక్కాలి. వాడు వెళ్ళిపోవడం వల్ల నేను తప్పనిసరిగా ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ తాంబూలాలు పుచ్చుకునే టైంకి రావద్దు అన్నాడు. పోనీ రాత్రిళ్ళైనా హోటల్లో చేయకు మావయ్య అంది. నమ్మకం పెట్టుకోకమ్మా, వీలైతే వస్తాను అన్నాడు. 4 రోజులు గడిచిపోయాయి. శ్రీపతి రాలేదు. సుందరం గారు ఉదయం ఇంట్లోంచి వెళ్తే రాత్రికే వస్తున్నాడు. ఆ రోజు రాత్రి 8ంటికే రావడం వల్ల ఇక్కడే భోజనం చేశాడు. నళిని సంతోషంగా ఉండడం వల్ల నీలవేణిని ఏమీ విసుక్కోలేదు. అసలు నీలవేణినే పట్టించుకోలేదు. అన్నగారి భయానికి నీలవేణి మనసులోనే నవ్వుకుంది. పెళ్లి కబుర్లలో ఉన్నారు కాబట్టి నీలవేణి మీద పిల్లల పనే కాకుండా ఇంటి పని కూడా చాలా మట్టుకు నీలవేణి మీదే పడింది. ఆ రాత్రి సుందరం గారికి అన్నం వడ్డిస్తూ నళిని అంది. శ్రీపతి ఉత్తరం రాశాడా మావయ్య అని. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఫోనే చేయడు. ఇంకా ఉత్తరం రాస్తాడా? ఇంకో 2 రోజులు చూసి నేనే వెళ్ళి తీసుకొస్తాను. మీ ఆయన ఎప్పుడొస్తాడు అని అడిగాడు. 13వ తేదీకి వచ్చేస్తారు అని చెప్పింది నళిని. 13ఆ? ఈరోజు ఎంత తారీఖు? 9, 10 అంటూ గౌరీ కేసు చూశాడు. 9 మావయ్య వినయంగా అంది గౌరీ. అయితే నేను రేపు చూస్తాను. శ్రీపతి రాకపోతే ఎల్లుండి బయలుదేరెళ్ళి 15వ తేదీ కల్లా వచ్చేస్తాం అని గౌరీ కేసు తిరుగుతూ అడిగాడు. నీకేం నగ కావాలే గౌరీ అని. నాకేం వద్దు మావయ్య వెంటనే అంది గౌరీ. అదేమిటే తెల్లబోయాడాయన. ఈ రోజుల్లో నీ ఈడు పిల్లలు నగలు చీరలు అంటే పడి ఇదైపోతారు. నీకేం వద్దంటావేమిటి? పోనీలే, వాడికి ఇష్టమైతే తీసుకురమ్మంటాను. చీర మాత్రం నేనే సెలెక్ట్ చేస్తానమ్మా అన్నాడు. నీ ఇష్టం మావయ్య గౌరీ అంది. నీ సెలక్షన్ ఎలా ఉంటుందో చూస్తాం అంది నళిని. మీరే చూస్తారుగా అన్నాడాయన. ఆయన భోజనం అయినా అక్కడి నుండి వెళ్ళిపోలేదు. మీరు కూడా తినేయండి అన్నాడు. నళిని కంచాలు పెట్టి వడ్డిస్తూ బాబు అత్తయ్యని పిలు అంది. ఆ అమ్మాయి ఆ గదిలోంచి ఊడిపడదే అడిగాడాయన.
ఆ అమ్మాయికి మనుషుల గాలి పడదు అంది నళిని. అయ్యో అన్నాడాయన. అమ్మా, అత్తయ్య తర్వాత తింటుందట, మిమ్మల్ని తినేయమంది బాబు వచ్చి చెప్పాడు. నళిని గౌరీ భోజనాలు చేస్తుంటే ఆయన కబుర్లు చెప్తూ అక్కడే కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చున్నాడని నీలవేణి భోజనానికి రాలేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళను కూడా ఏమీ ఏమీ అనడం నీలవేణికి చాలా చిరాగ్గా ఉంది. అందులో మాట్లాడుతూ అడుగు దూరంలోకి వచ్చేస్తాడు. కాస్త పరాగ్గా ఉంటే భుజం మీద చేయి వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంది. వాళ్ళ భోజనాలు అవగానే ఆయన నిద్ర వస్తోందని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక నీలవేణి వెళ్ళి అన్నం తింది. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు నళిని గౌరీ కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. మర్నాడు ఉదయం పని మనిషి తలుపు కొట్టే వరకు మెలకు రాలేదు. నీలవేణి కూడా రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంటూ కూర్చోవడంతో నీలవేణికి మెలకు రాలేదు. పని మనిషి తలుపు కొట్టడంతో ఉలిక్కిపడి లేచింది. నీలవేణి గదిలోంచి వచ్చేసరికి అప్పుడే గౌరీ వచ్చి తలుపు తీస్తోంది. నీలవేణి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. నళిని లేచి కాఫీ పెట్టి బాబుని పిలిచి, బాబు తాతయ్యని పిలు అంది. బాబు మేడ మీదకి వెళ్ళి తిరిగి వచ్చి, తాతయ్య గదికి తాళం ఉందమ్మా అని చెప్పాడు. తాళం ఉందా, సరిగ్గా చూసావా అని అడిగింది. ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ. ఆ, సరిగ్గానే చూశాను, నాకు కాఫీ ఇవ్వమ్మా అన్నాడు. కొడుకు సరిగ్గా చూడలేదనుకుని తను వెళ్ళి చూసి వచ్చింది. తాళం వేసింది. పని మీద వెళ్ళాడేమో, అయినా అప్పుడే 8 అవుతోంది. తను లేచేసరికి 7 గంటలు దాటింది అనుకుంది. నళిని స్నానం చేసి అప్పుడే బియ్యం కడిగి పడేసింది. అంతలో ఎదురింట్లో అద్దెకుండే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆంటీ, అమ్మ పిలుస్తోంది అన్నాడు. ఏం చేస్తోంది మీ అమ్మ అని అడిగింది కూరల బుట్ట తీస్తూ. పడుకుంది, నిన్ను అర్జెంటుగా రమ్మంటోంది అని చెప్పాడు. పరిస్థితి నళినికి అర్థమైంది. వస్తానని చెప్పు అని గౌరిని పిలిచింది. నళిని సుశీల కబురు చేసింది. మళ్ళీ బద్ధకంగా ఉందో ఏమో, నేను సంగతి ఏమిటో కనుక్కుని వస్తాను, ఈలోపు కూర కడుగుతుండు అని చెప్పింది. నళిని వెళ్ళేసరికి సుశీల కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఛా, ఎందుకు, ఎలా ఉంది అని అడిగింది దగ్గరికి వెళ్తూ. గంట నుండి నడుము లాగేస్తోంది. ఇంటావిడికి ఒంట్లో బాగుండలేదట, కాసేపు చూసి హాస్పిటల్కి వెళ్దామని ఉంది. నీ పని అయిందా అని అడిగింది. పనిదేముంది, గౌరీ ఉందిగా, చూసుకుంటుంది, ఏం దిగులు పడకు ఓదార్పుగా అంది. ఏమో, నాకు బెంగగా ఉంది. నొప్పులు రావడం ఆగిపోవడం ఇప్పటికి 3 సార్లు అయింది. 10 నెలలు నిండుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది. ఏం భయం లేదు, చాలామందికి లేటుగానే అవుతుంది. నువ్వే ఇలా ఉంటే మీ ఆయన ఇంకా కంగారు పడతాడు. సుశీలకు ధైర్యం చెప్తూ అక్కడే కూర్చుంది. నళిని ఎంత ధైర్యం చెప్తున్నా సుశీల కంగారు పడుతోంది. నళిని సుశీల భర్తతో అంది. సుశీల కంగారు పడుతోంది, హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమో అని. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను, మీరు శ్రమ అనుకోకపోతే మీరు కూడా రండి, ఆవిడ భయపడుతోంది అన్నాడు. నాకేం శ్రమ లేదు, వస్తాను, ఇంట్లో చెప్పేసి వస్తాను అని ఇంటికొచ్చింది. గౌరీకి చెప్పి, నా కోసం కూర్చోవద్దు, భోజనం చేసేయి, శ్రీపతి వస్తే అప్పడాలు వడియాలు వేయించు, మావయ్య మధ్యాహ్నం వస్తాడో రాడో, గబగబా జడ అల్లుకుంటూనే అన్నీ చెప్తోంది. అన్నీ నేను చూసుకుంటాలే అక్క, నువ్వు నిశ్చింతగా వెళ్ళు గౌరీ నవ్వుతూ అంది. నళిని వెళ్ళిపోయింది. గౌరీ కూని రాగాలు తీస్తూ నీలవేణి వంట చేస్తుంటే తను ఇల్లంతా నీటుగా సర్దింది. ఆ తర్వాత ఇప్పుడు శ్రీపతి వస్తే బాగుండును అనుకుంటూ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీపతి వస్తాడేమో, నీకోసమే కూర్చున్నాను భోజనం చేయకుండా అని చెబుదామని అనుకుంది. అతను రాలేదు. 2 గంటలకు లేచి భోజనం చేసి పడుకుంది. పిల్లలు వచ్చే వరకు లేవలేదు. గౌరీ లేచి కాఫీ పెట్టేసరికి సుందరం గారు వచ్చారు. ఆయన సంచి నిండా ఏవో తెచ్చాడు. బాబు, బేబీ, రండి రండి అంటూ ఉత్సాహంగా పిలిచాడు. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చాడు. బేబీకి 2 బొమ్మలు తీసుకొచ్చాడు. పొద్దునే వెళ్ళిపోయావేమిటి మావయ్య, గౌరీ వస్తూ అడిగింది. ఈ కష్టమంతా నీకోసమేనే గౌరీ, బావ వచ్చాడా అని అడిగాడు సంచిలోంచి పళ్ళు స్వీట్స్ తీస్తూ. రాలేదు మావయ్య అంది. అక్కయ్య ఏది అని అడిగాడు. గౌరీ చెప్పింది. ఎప్పుడు వస్తుంది అంటూ తల ఎత్తాడు. ఏమో మరి, మంచినీళ్ళు కావాలా మావయ్య అని అడిగింది. నీ చల్లని చేత్తో ఇయ్యి అన్నాడాయన. మంచినీళ్ళు తీసుకొచ్చిన గౌరీని, ఇవిగో ఈ పళ్ళు స్వీట్స్ లోపల పెట్టు అన్నాడు. ఇప్పుడెందుకు మావయ్య అనవసరంగా అంది. ఎందుకేమిటి, నువ్వు పరాయిదానివా, పిల్లలు పరాయి వాళ్ళ, తీసి లోపల పెట్టు అన్నాడు. తర్వాత గౌరీ ఇచ్చిన కాఫీ తాగి మేడ మీదకు వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలు అవుతుంటే నళిని వచ్చింది. శ్రీపతి వచ్చాడా అని అడిగింది. లేదు, మావయ్య వచ్చాడు అని చెప్పింది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాట అని అడిగింది నళిని. పని మీద వెళ్ళాడుట, పళ్ళు స్వీట్స్ బిస్కెట్లు తీసుకొచ్చాడు అని చెప్పింది. గౌరీ ఇచ్చిన కాఫీ తాగి మేడ మీదకు వెళ్ళింది నళిని. సుందరం గారు మంచం మీద పడుకున్నాడు. ఏం మావయ్య పడుకున్నావు అంది వస్తూనే.
ఈ నడుం పట్టేసిందే అమ్మాయి, నీ ఫ్రెండ్కి పురుడొచ్చిందా అని అడిగాడు. లేదు మావయ్య, దిగులుగా అంది. మళ్ళీ వెళ్ళాలా అని అడిగాడు. వెళ్ళాలి, లేకపోతే ఆవిడ ఏడ్చేస్తుంది. బేబీ నేను లేకపోతే నిద్రపోకుండా ఏడుస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పింది. వాళ్ళు ఎవరూ లేరా అని అడిగాడు. వచ్చి చేసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పింది నళిని. అయ్యో, వెళ్ళు పాపం, గౌరీ నీ ఆడపడుచు ఉన్నారుగా, ఆ పిల్ల ఏం కంగారు పడుతుందో అన్నాడాయన. ఈ పూటకు విశ్రాంతిగా పడుకో మావయ్య అంది. ఆయన సరే అన్నాడు. నళిని కిందకొచ్చేసింది. గౌరీతో అంది, బేబీ ఏడిస్తే నువ్వు ఊరుకోపెట్టగలవా? సుశీల మళ్ళీ రమ్మని ఏడ్చేసింది అని చెప్పింది. వెళ్ళక్క, మావయ్య తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటోంది, ఏడవదు. పాపం ఆవిడ ఏం బాధపడుతోందో అంది. మావయ్య ఇప్పుడు ఇక్కడే భోజనం చేస్తాడు, కూర ఏముంది అని అడిగింది. నీల అన్నం చేసి కింద కంది పచ్చడి చేసింది, మధ్యాహ్నం పులుసు ఉంది అని చెప్పింది. ఆలుగడ్డలు వేయించు, నేను స్నానం చేసి వస్తానే గౌరీ, చిరాగ్గా ఉంది అంది. నళిని స్నానం చేసి కాసేపు కూర్చుని భోజనం చేసేసింది. సంచిలో ఓ దుప్పటి పెట్టుకుని మేడ మీదకి వెళ్ళింది. సుందరం గారు కళ్ళు మూసుకుని పడుకున్నారు. మావయ్య అని పిలిచింది. 2 సార్లు పిలిచాక ఆయన కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది మావయ్య అని అడిగింది లోపలికి వస్తూ. అదే తగ్గుతుంది, నాకు అప్పుడప్పుడు ఇలా రావడం అలవాటేలే, నువ్వు వెళ్ళక్కర్లేదా అని అడిగాడు. వెళ్తున్నాను, నువ్వు కూడా భోజనం చేసి పడుకోకూడదు అంది. ఈ పూట చేస్తానో చేయనో నా కోసం ప్రత్యేకించి ఏమీ చేయొద్దు. భోజనం చేసినా ఏ మజ్జిగో పోసుకొని తింటాను. అసలు ఏమి తినకుండా ఉంటేనే బాగుంటుందనిపిస్తోంది అని అన్నాడు. అసలు తినకపోవడం ఏమిటి, కొద్దిగానే తిను, గౌరీ పెడుతుంది, నేను వెళ్తాను మావయ్య అని చెప్పింది. మంచిదమ్మా, గౌరీని నీ ఆడపడుచుని భోజనాలు చేసేయమను, నాకు తినాలనిపిస్తే వస్తానని చెప్పు అన్నాడు. నళిని కిందకొచ్చి అదే మాట చెప్పింది. మీరు తినేయండి, మావయ్య భోజనం చేయకపోతే కాఫీ కావాలంటే పెట్టివ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాటలు అక్కడే ఉన్న నీలవేణి వింది. వదినగారు వెళ్ళగానే ఓ పావుగంట తర్వాత లేచి కంచాలు పెట్టి, గౌరీ వస్తావా అని అడిగింది. ఇంకాసేపు ఉంటే ఆ సుందరంగారు పిచ్చి కబుర్లు మొదలెడతాడని భయంతో. గౌరీ ఏమనుకుందో సరే అని వీధి తలుపు వేసి వచ్చింది. ఇద్దరూ మౌనంగానే భోజనాలు చేశారు. వదినగారు లేకపోవడంతో నీలవేణి హాల్లోనే పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. గౌరీ తన భావి జీవితం గురించి కలలు కంటూ చందమామ పుస్తకం పేజీలు తిప్పుతూ కూర్చుంది. పిల్లలిద్దరూ పడుకున్నారు. రాత్రి 9 గంటలు దాటింది. నీలవేణి పుస్తకంలోంచి తలెత్తి చూసింది. గౌరీ చందమామ పేజీలు తిప్పుతోంది. గౌరీ సుందరం గారికి భోజనం పెట్టడానికే కూర్చుందని గ్రహించింది. అప్పుడప్పుడు జోగుతోంది. అమ్మాయ్ అంటూ తలుపు కొట్టాడు సుందరం గారు. గౌరీ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆయన లోపలికొస్తూ మీ భోజనాలు అయ్యాయా అని అడిగాడు. అయ్యాయి మావయ్య, నీకు వడ్డించేయనా అని అడిగింది. పెట్టు అని నీలవేణి కేసు చూశాడు. ఏం పుస్తకం అది అని అడిగాడు. కథల పుస్తకం ముభావంగా చెప్పింది. రా మావయ్య, వడ్డించేస్తాను అని గౌరీ లోపలికి వెళ్ళింది. ఆయన గౌరీ వెనకాలే వెళ్ళాడు. నీలవేణి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఆయన కందిపచ్చడి బాగుందని తిన్నాడు. నువ్వే చేశావా అని అడిగాడు. నీల చేసింది అని చెప్పింది. ఆ అమ్మాయికి వంట కూడా వచ్చా అని అడిగాడు. వచ్చనుకుంటా, కొంచెం వేపుడు వేసుకో మావయ్య అంది. ఆయన సుష్టుగా భోజనం చేసి త్రేనుస్తూ అన్నాడు. మజ్జిగ అన్నం తిందామని వచ్చిన వాడిని సుష్టుగా భోజనం చేసేలా చేశావు అన్నాడు. గౌరీ నవ్వి ఊరుకుంది. తర్వాత ఒక్కపొడి భరణి అందించి ఆయన తిన్న కంచం తీసి గిన్నెలు సర్దుకోసాగింది. గౌరీ తలుపేసుకో, వెళ్తాను అన్నాడు. సరే, తలుపుల దగ్గరికి లాగి వెళ్ళు అంది. ఆయన హాల్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి గుమ్మం వరకు వచ్చి అడిగాడు. గౌరీ, అయోడెక్స్ కానీ అమృతాంజనం కానీ ఉందా అని. అన్నం గిన్నెలు సర్దుతున్న గౌరీ నిటారుగా నిలబడింది. అమృతాంజనం ఉంది, అయోడెక్స్ ఉందో లేదో చూస్తాను మావయ్య అంటూ చేతిలో పని ఆపి వచ్చింది. ఆయన పర్వాలేదులే, పని చేసుకో అన్న గౌరీ పర్వాలేదని గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచింది. అమృతాంజనం కానీ అయోడెక్స్ కానీ కనపడలేదు. విక్స్ కనబడింది. విక్స్ ఉంది మావయ్య అంది. నడుము నొప్పికి విక్స్ పనిచేయదమ్మా, అయోడెక్స్ నాకు బాగా పనిచేస్తుంది అన్నాడు. ఇంట్లో ఉండాలి, ఇక్కడే పెడుతుంది అక్కయ్య అంటూ మళ్ళీ వెతకసాగింది. వద్దులే గౌరీ, పని చూసుకో, పని అయ్యాక చూద్దుగానిలే, ఉండు. మావయ్య చూస్తాను అని గౌరీ అంటున్నా ఆయన తలుపుల దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు. గౌరీ వంట ఇల్లు సర్ది వచ్చి మళ్ళీ చూసింది. కనబడలేదు. హాల్లోకి వచ్చి అక్కడ అలమార్లో వెతికింది. అక్కడ సీసాల దగ్గర కనబడింది. ఆ సీసా తీసుకుని సుందరం గారికి ఇవ్వడానికి మేడ మీదకు వెళ్ళింది. గౌరీ వెళ్ళేసరికి ఆయన మంచం మీద కూర్చున్నాడు. మనిషి అదోలా కనబడ్డాడు. నడుం బాగా నొప్పిగా ఉన్నట్టుంది అనుకుంది గౌరీ. గౌరీ గుమ్మం దగ్గర నిలబడి మావయ్య ఇదిగో అయోడిక్స్ అంది. గౌరీ రావడం ఆయన చూడలేదు. గౌరీ గొంతు వింటూనే ఉలికిపాటుగా తలెత్తి చూశాడు.
గౌరీ గుమ్మంలో నిలబడింది చేత్తో సీసాతో. గౌరీ ఆయన కళ్ళల్లోకి చూశాడు. ఆ ముఖం చాలా నిర్మలంగా, నిశ్చింతగా ఉన్నట్టు కనబడింది. తను ఈ ఊరు వచ్చినప్పుడు గౌరీకి, ఇప్పటి గౌరీకి చాలా మార్పు వచ్చినట్లు ఎప్పుడో గ్రహించాడాయన. అప్పుడు చాలా దిగులుగా, చిరాగ్గా, అసహనంగా ఉండేది. ఇప్పుడు గట్టెక్కిన నిశ్చింత ఆ కళ్ళల్లో ఉంది. మావయ్య అంది ఆయన మాట పలుకు లేకుండా చూడ్డంతో. దొరికిందా? మొత్తానికి సాధించావు. ఈ రాత్రి ఈ నడుము నొప్పితో ఎలా చావాలా అని దిగులుగా కూర్చున్నాను. నిజంగా నా పాలిట వరాలిచ్చే దేవతలా తీసుకొచ్చావు. నీ రుణం తీర్చుకోలేనిది ఇలాతే అంటూ చేయి చాపాడు. అవేం మాటలు మావయ్య, ఈ మాత్రానికేనా అంటూ లోపలికొచ్చింది. ఆయన చేతిలో సీసా పెట్టింది. ఆ సీసా అందుకుంటూ కూర్చో గౌరీ అన్నాడు. పర్వాలేదు మావయ్య అంది గౌరీ కూర్చోకుండానే. నీల పడుకుందా అని అడిగాడు సీసా మంచం పక్కగా స్టూల్ మీద పెడుతూ. పడుకున్నట్టుంది. అలా ఉన్నావేమిటి మావయ్య? బాగా నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేకపోయావా అంది. ఈ నడుము నొప్పే చంపేస్తోందే. ఏమీ అనుకోకుండా అయోడిక్స్ కాస్త రాస్తావా అని గౌరీ కేసు చూశాడు. గౌరీకి కాస్త మొహమాటంగా అనిపించింది. రాయనంటే ఏమనుకుంటాడోని భయంగా అనిపించింది. ఏం చేయాలో తెలియక సందిగ్ధంగా నిలబడిపోయింది. వద్దులే గౌరీ, రేపు బాబు చేత రాయించుకుంటాలే. ఈ రాత్రికి ఎలాగో అలాగా భరిస్తాను వెళ్ళు అన్నాడు మంచం మించి లేచి నిలబడిపోతూ. అలా నిలబడుతున్నవాడు అబ్బా అంటూ నడుం మీద చేతులు ఆనుకుంటూ మళ్ళీ కూర్చోబోతూ ముందుకు తూలాడు. మావయ్య అంటూ దగ్గరకొచ్చి ఆయన పడిపోకుండా పట్టుకుంది గౌరీ. తరువాత తెలతెలవారుతుండగానే నళిని వచ్చింది. గౌరీ అప్పటికి లేవకపోవడంతో నీలవేణి మెలకు వచ్చి తలుపు తీసింది. నళిని వస్తూనే పిల్లల కేసు చూసింది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. గౌరీ ముసుగు తన్ని పడుకుంది. నళిని 2 సార్లు గౌరీ గౌరీ అని పిలిచింది. గౌరీ నుండి జవాబు లేదు. వదినగారు రాగానే నీలవేణి బాయిలర్ అంటించి ముఖం కడుక్కుని కాఫీకి నీళ్లు పెట్టింది. పాలు వస్తే పోయించుకుని కాచింది. వదినగారు స్నానం చేసి వచ్చేసరికి కాఫీ కలిపిచ్చింది. నళిని తప్పనిసరి అయితేనే నీలవేణితో మాటలు కలుపుతుంది. ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేదు కాబట్టి ఇద్దరి మధ్య మాటలేం జరగలేదు. ఇద్దరూ మౌనంగానే కాఫీ తాగారు. వదినగారు వచ్చింది కాబట్టి నీలవేణి మళ్ళీ పడుకోకుండా బాయిలర్ అంటించి కాఫీ పెట్టింది గాని రోజు అంత పెందలాడే లేవదు. అప్పుడు చేసే పనే లేకపోవడంతో క్రితం రోజున పేపర్ చూస్తూ హాల్లో కూర్చుంది. రాత్రి సరిగ్గా నిద్రలేని నళిని పిల్లల పక్కన పడుకుంది. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి 8 అయిపోయింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. పక్కన పిల్లలు లేరు. గౌరీ ఇంకా లేచినట్లు లేదు. ఒంట్లో బాగుండలేదా అనుకుంటూ గౌరీ మంచం దగ్గరికెళ్ళి దుప్పటి తొలగించింది. గౌరీ పూర్తిగా దిండులో ముఖం దాచుకుని పడుకుంది. ఒళ్ళు తాకి చూసింది. మామూలుగానే ఉంది. గౌరీ అంటూ కుదిపింది. గౌరీ పలకలేదు. కళ్ళు తెరవలేదు. గౌరీ అంటూ ముఖం మీద ఉన్న చేయి తొలగించి తెల్లబోయింది. కళ్ళు ముఖం ఉబ్బి ఉన్నాయి. నళిని గౌరీ ముఖం తన వైపు తిప్పుకుంటూ ఏమిటే అంది. గౌరీ అక్కగారిని పట్టుకుని నిశ్శబ్దంగా రోధించసాగింది. నళిని హడలిపోయింది. ఏమిటే గౌరీ, ఎందుకు కంగారుగా అడిగింది. గౌరీ చెప్పే స్థితిలో లేదు. అక్కగారి చీర కుచ్చులలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నళినికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. గౌరీ పట్టు విడిపించుకుని వెళ్ళి గది తలుపుల లోపల గడియ వేసొచ్చింది. గౌరీ పక్కన కూర్చుని మోకాళ్ళలో తల దూర్చుకుని కూర్చున్న గౌరీ తల మీద చేయి వేస్తూ ప్రేమగా అడిగింది. ఏమిటి గౌరీ, నాతో చెప్పవు అని. గౌరీ నోటి వెంట మాటే రావడం లేదు. తెరలు తెరలుగా దుఃఖమే వస్తోంది. ఏమైంది గౌరీ, బావ రాలేదనా? నళినికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. తన ప్రయాణం టికెట్ గౌరీ చూసి ఉంటుందని, అందుకే భయపడి ఏడుస్తోందని. ఇలా అనిపించాక నళినికి ధైర్యం వచ్చింది. గౌరీ ముఖం బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అడిగింది. చెప్పకుండా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది? నవ్వుతూ అడిగింది. అక్కా అంటూ నళిని ఒళ్ళో తలపెట్టుకుని బావురుమంది. అయిపోయిందక్క, నా పని అయిపోయింది అంటూ. ఏమిటి? నళిని కనుబొమలు ముడుచుకున్నాయి. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత ఆలోచించినా నళినికి కారణం తెలియడం లేదు. వెక్కుతూ గౌరీ సంగతి చెప్పేసరికి నళిని కొయ్యబారిపోయింది. ఆ అంటూ నోరు అలాగే తెరిచి ఉండిపోయింది. నేను చచ్చిపోతానక్క, నేను బ్రతకలేను. గౌరీ ఏడుస్తోంది. నళిని తెలివిలోకొచ్చింది. ఉష్, అవతల నీల ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నువ్వు 4 తన్ని తోసేసి రావద్దు అంది. గౌరీ గట్టిగా ఏడ్చింది. కొట్టడానికి నా చేతులు నా స్వాధీనంలో ఉంటేగా. నోటితో కరిచాను. నోరు నొక్కేశాడు. తర్వాత కళ్ళబొల్లి ఏడుపు ఏడ్చాడు. నడుము నొప్పి భరించలేక కొంచెం తాగాడుట. ఒళ్ళు తెలియలేదుట. అసలు ఇలాంటి సమయంలో నువ్వెందుకొచ్చావు అంటూ నన్నే నిలదీశాడు అంది. నువ్వు నీల వెళ్లే వరకు బయటికి రాకు అని లేచి విసురుగా మేడ మీదకు వెళ్ళింది.
గుమ్మానికి తాళం కప్ప వెక్కిరిస్తూ కనబడింది. నళినికి పిచ్చి కోపం వచ్చింది. ఎక్కడికి పోతావు? ఎన్నాళ్ళు పోతావు? తాళం కప్పకేసి చూస్తూ పళ్ళ బిగున అరిచినట్టుగా అంది. ఆ తాళం కప్ప నళినికి జవాబు ఇవ్వలేదు. తర్వాత అలా వెళ్ళిన సుందరం గారు గాని, అంత క్రితం కోపంతో వెళ్ళిపోయిన శ్రీపతి గాని రాలేదు. క్యాంపుకెళ్ళిన ప్రభాకరం వచ్చాడు. ఇంటి వాతావరణం ఎలా ఉందో అనుకుంటూ వచ్చాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా, అసలు ఇంట్లో ఎవరూ లేనంత నిశ్శబ్దంగా ఉంది. నాన్న అంటూ పిల్లల కాళ్ళకు చుట్టేశారు. అప్పుడే బాత్రూంలోంచి వచ్చిన నీలవేణి ఎంతసేపు అయిందన్నయ్య అంటూ పలకరించింది. ఇప్పుడే వచ్చానమ్మా అన్నాడు చెల్లెలు నవ్వుతూ ఉంది అంటే ఇంట్లో అంతా సవ్యంగానే ఉందన్నమాట అనుకుంటూ. అతను లేచి గదిలోకి వచ్చాడు. అక్కడ భార్య లేదు. వంటగదిలోకి వచ్చాడు. నళిని అని పిలిచాడు. వంట చేస్తున్న నళిని తల ఎత్తింది. వచ్చారా అంది. భార్య చాలా నీరసంగా కనబడుతుండడంతో అలా ఉన్నావే అని అడిగాడు. ఎలా ఉన్నాను? కాఫీ తీసుకొస్తానుండండి అని కాఫీ కలపసాగింది. అది గౌరీని పంపించేస్తానన్నందుకు కోపం అనుకున్నాడు ప్రభాకరం. కాఫీ తీసుకొచ్చిన భార్యని గౌరీ కనబడదే అని అడిగాడు. జ్వరం అంది. ఎప్పటి నుండి అని అడిగాడు. 2 రోజుల నుంచి అని చెప్పింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా అని అడిగాడు. ఆ అంది నళిని. ప్రభాకరం కాఫీ తాగాక గౌరీ దగ్గరకు వచ్చాడు. గౌరీ అని పిలిచాడు. గౌరీని ఎవరు పలకరించినా ఏడుపు వస్తోంది. ఎలాగో ఆపుకుంది. ఎలా ఉందని అడిగాడు. ఈ పూట తగ్గిందని చెప్పింది మెల్లగా. బయటకొచ్చిన ప్రభాకరం భార్యతో అన్నాడు. 2 రోజుల జ్వరానికి అలా అయిపోయిందేమిటి అని. నళిని మాట్లాడలేదు. తర్వాత గౌరీ ప్రయాణం క్యాన్సిల్ అయింది. ఆ పూటే పథ్యం తీసుకున్న గౌరీ నీరసంగా ఎంతో దిగులుగా కనిపించేసరికి ప్రభాకరానికి చాలా జాలేసింది. గౌరీలో ఏదో మార్పు వచ్చినట్టుగా కూడా గ్రహించాడు. ఊరు పంపేస్తానన్నందుకు గౌరీ భయపడిందనుకున్నాడు. సుందరం గారు శ్రీపతి కనపడకపోవడంతో వాళ్ళు కనబడరేం అని అడిగాడు. ఊరు వెళ్ళారు అని నళిని తిన్నగా అతనికేసి చూడకుండానే చెప్పింది. ఎప్పుడొస్తారు అని అడిగాడు ప్రభాకరం. ఏమో తెలీదు అందామని నాలుక చివరి వరకు వచ్చిన మాటను వెనక్కు తీసుకుంది. భర్తకి అనుమానం వస్తుందని. వారం 10 రోజుల్లో వస్తానన్నారు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆ సాయంత్రం ప్రభాకరం ఆఫీసు నుండి వస్తూనే నళిని అంటూ గదిలోకి పిలిచాడు. నళిని ఏమిటి అంటూ వచ్చింది. మీ మావయ్య ఎన్నాళ్ళలో వస్తాడని చెప్పాడు నీకు అని అడిగాడు. భర్త అలా ఎందుకు అడుగుతున్నాడో నళినికి అర్థం కాలేదు. ఈ ఊళ్ళో ఎక్కడైనా కనిపించాడా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏమని చెప్పాలి అనుకుంటూనే వారం 10 రోజులు పడుతుందని చెప్పాడు అంది. నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి. మీ మావయ్యకి పెళ్ళి కాని మాట నిజమే. కానీ లక్షలున్నది శుద్ధ అబద్ధం. ఆయన కొత్త వాళ్ళని అలాగే నమ్మించి తన పబ్బం గడుపుకుంటూ ఇంటి వాళ్ళకి సక్రమంగా అద్దె ఇస్తున్నాడా అని అడిగాడు. క్రితం రోజే ఇంటావిడ చాలా మొహమాట పడుతూ 4 నెలల అద్దె ఇవ్వడం లేదని అడిగింది. ఊరు వెళ్ళాడు, రాగానే ఇచ్చేస్తాడని ఆవిడ పంపేసింది. సుందరం గారు అదివరకే 2 సార్లు ఎదర 2-3 నెలల అద్దె ముందే ఇవ్వడంతో ఇంటావిడ 2 నెలల అద్దె ఇవ్వకపోయినా అడగడానికి మొహమాట పడేది. ఏమో తెలీదు అంది. నళినికి బుర్ర పనిచేయడం లేదింకా. ప్రభాకరం చెప్తున్నాడు. ఆయన ఈ ఊళ్ళో ఓ లక్షల అధికారికి టోపీ వేద్దామని ప్లాన్తో వచ్చేశాడట. మనకు చెప్పినట్టే ఆయనకి చెప్పాడు. వాళ్ళింటికి ఎదురుగా 2-3 రూములు అద్దెకు తీసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి శ్రీపతికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా పగడ్బందీగా వ్యవహారం నడిపాడు. ఆయనకి ఎక్కడో రవ్వంత అనుమానం కలిగి ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ పిల్ల వీడినే గాని చేసుకోనని కూర్చుంది. ఆయన భయపడి వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు తీశాడు. దాంతో ఇద్దరూ తోక ముడిచారు. ఇద్దరూ ఒక్కసారే ఊరు వెళ్ళారా? బహుశా ఇంక రారేమో అన్నాడు ప్రభాకరం. నళినికి కళ్ళు తిరిగినట్టయింది. మంచం మీద కూర్చుండిపోయింది. ఏమైంది కంగారుగా అడిగాడు. నళినికి దుఃఖం వస్తున్నా బలవంతంగా ఆపుకుంది. గౌరీ దురదృష్టం ఏమిటి? ఏం తలపెట్టినా ఇలా అవుతోంది అంది దిగులు చెందుతోంది. నళిని ప్రేమగా పిలిచాడు. నీకు అప్పుడు నా మీద కోపం వచ్చినా ఒక ప్రమాదం తప్పిందని సంతోషించు. మోహన్ స్నేహితుడు చెప్పాడుట. మోహన్ పనిగట్టుకుని ఆఫీస్కి వచ్చి చెప్పి జాగ్రత్తగా ఉండమన్నాడు. నేను వెళ్ళిన 2 రోజులకే మోహన్కి తెలిసిందట. నీతో చెప్తే నువ్వేం అపార్థం చేసుకుంటావో నేను రాగానే చెప్పొచ్చని నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట అన్నాడు ప్రభాకరం. మోహన్ పేరు వినగానే నళినికి చాలా కోపం వచ్చింది. వాడి మూలంగానే ఇంత అనర్థం జరిగింది. వాడే గనక ఒప్పుకుంటే నళిని వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుందరం గారు మోసగుణం బయటపడినందుకు నళిని బాధపడుతోంది అనుకున్నాడు అతను. నళిని ఇంకా ఆ విషయాలు గౌరీకి చెప్పలేదు. అసలే మారిపోయిన దానిలా, మతిపోయిన దానిలా ఉంది. ఈ విషయాలు చెప్తే మరీ బాధపడుతుందని. పాపం ఎంత సంబరపడింది, ఎంత మోసం చేశాడు.
ఇంతకింత ఆ ఇద్దరు అనుభవించాలని కసిగా అనుకుంది. నళిని ఇప్పటికి కూడా తను తెలివి తక్కువతనం ఉందని అనుకోవడం లేదు. మోహన్ వచ్చినా నళిని మాట్లాడదు. ఇప్పుడు ఇంటావిడ ఏం గొడవ చేస్తోందని మనసులో హడలిపోతోంది. హఠాత్తుగా సుందరం గారు శ్రీపతి మాయమవడం ఇదేమీ నీలవేణికి తెలియవు. నెల రోజులు గడిచిపోయినాయి. ఇంటావిడ వారం రోజులు చూసి నానా గొడవ చేసింది. ఇంకా సుందరం గారు రారని తెలిసి ప్రభాకరం భార్య తెలివి తక్కువతనానికి నష్టపరిహారంగా 2 నెలల అద్దె ఇచ్చి, ఇంక మీ ఇష్టం, ఆ తాళం పగలగొట్టుకోండి, లేదంటే సీలు వేసుకోండి, మేం మా తరపున ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పించినందుకు మీకు నష్టం ఇబ్బంది కలగకుండా నేనే ఇస్తున్నాను, ఇంక నాకు సంబంధం లేదు అన్నాడు. ఆవిడ డబ్బు అందుకుంటూనే, అదేమిటి నాయనా, నిన్ను అద్దె ఎందుకు ఇమ్మంటాను అంది. నళిని గౌరీ దిగులు పోగొట్టడానికి ఎంతో ఉత్సాహపరచడానికి చూసింది. అయినా గౌరీ తేరుకోలేదు. నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది మందలింపుగా అంది. ఏం చేయనక్క అంది దిగులుగా. నాకు ఒకటనిపిస్తోందే గౌరీ అంది. ఏమిటన్నట్లు ఉత్సాహం లేకుండా చూసింది గౌరీ. నీకు ఇష్టమైతేనే, అన్నయ్యల సంగతి చూశావుగా, నువ్వొచ్చాక ఒక్క ఉత్తరం రాశారా, వాళ్ళెప్పటికీ పట్టించుకోరు, జరిగిన దానిలో నీ తప్పేం లేదు, ప్రతాప్ ఇష్టపడ్డాడుగా, నీకు అంగీకారం అయితే అన్నయ్యకు ఉత్తరం రాస్తాను అంది. గౌరీ ఏమనుకుందో, నాకిష్టమే అక్క అంది. ఇద్దరూ ఆలోచించుకొని మామూలుగా చూడ్డానికి వెళ్ళినట్లు వెళ్ళి పాత పరిచయం గుర్తు చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. నళిని గౌరీ తయారై వెళ్తుంటే మోహన్ వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చాడు. ఓకే, 10వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 11వ భాగంతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి, స్టోరీ మీద మీ అభిప్రాయం ఏదైనా ఉంటే మన కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్స్.